పార్లమెంట్ ఎలక్షన్స్ వినోద్ కుమార్ గారు నిలబడ్డారు. ఓటు వేస్తారా? వినోద్ కుమార్ మంచి పనులు చేసేందుకు కేసీఆర్ గారు, అందుకోసమే క్యాండిడేట్ ఎట్లుండే ఆయన ప్రభుత్వం మంచిగా ఉండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, వేస్ట్ ప్రభుత్వం, అందుకోసమే నీళ్ళు వస్తలేవు, ఏం లేదు, పంటలు ఎండిపోయినాయి. రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. అది అట్టిదే అన్నుడే తప్ప అది చేతులు కేసీఆర్ వస్తే అప్పుడు మంచిగా ఉంటుండే. డిసెంబర్ చేస్తాడు, మళ్ళీ ఆగస్ట్ అంటుంది. అట్టిదే, అది అట్టి మాటలే. నీళ్ళు వస్తలేవు, తాగనీళ్ళు, కరెంటు పోతుంది, కరెంట్ సమస్యలు ఉన్నాయి. రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకి. అప్పట్లో మనం చూస్తున్నాం ఢిల్లీలో 700 రైతులు చనిపోయారు. ఒక కేంద్ర మంత్రి అయితే తన జీప్ కింద తొక్కించి చంపింది. అయినా కూడా రైతులకు ఏం చేయలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మంచి పని చేసిండు. రైతు బీమా, రైతు బంధు వచ్చింది. అన్ని విధాలు లాభపడ్డారు. దళిత బంధు కూడా చేసి నల్లలు వచ్చింది. అరే మంచి పని నల్ల వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మణిపూర్లో ఇట్లా చేసింది చూసినాం. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఒక సోదరికి నగ్నంగా ఉరిగించారు. ఆర్ఎస్ఎస్ గుండెలు, బీజేపీ గుండెలు కనీసం నరేంద్ర మోడీ ఖండించలే. మొత్తం మణిపూర్ కాలిపోయింది. ఇప్పుడు మనం ఓటేసే ముందు ఖచ్చితంగా మణిపూర్ ఆలోచించి వేస్తాం. పెద్ద నోట్ల రద్దు కూడా అదే అట్లా చేసి రాత్రికి రాత్రే పెద్ద నోట్లు రద్దు చేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. రాజ్యాంగానే రద్దు చేస్తూ ఉంటుంది. రాజ్యాంగం రద్దు అయితే మన బడుగు బలహీన పిల్లవాళ్ళు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎట్లా చదువుతారు? వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లా వస్తాయి? జాబ్స్ ఎట్లా వస్తాయి? ఇప్పుడే 2 కోట్ల జాబ్లు ఇస్తా ప్రతి సంవత్సరం చెప్తుంది. హ్యాపీ మాటలే ఇవ్వలే, పకోడాలు అమ్ముకోవాలంటే అంతే. గుంపు మేస్త్రికి ఏం తెలుసు? గుంపు మేస్త్రి అంతే, పెద్ద మేస్త్రి కూడా అంతే. చోటా మేస్త్రి ఇద్దరు కూడా అంతే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇయ్యలే. ఇంకా ప్రతి కుటుంబంలో 15 లక్షలు ఇస్తున్నారు. మోడీ ఏమన్నాడు, నేను వస్తేనే అధికారంలో ప్రతి పేద కుటుంబంలో 15 లక్షలు ఇచ్చిండు. 15 రూపాయలు ఇవ్వాలి. ఖచ్చితంగా మేమందరం కలిసి ఒకసారి మోడీని ఓడిపియాలి, కాంగ్రెస్ని ఓడిపియాలి, కేసీఆర్ గారిని గెలిపియాలి. కేసీఆర్ గారికి మనం బలంగా ఉండాలి. వినోద్ కుమార్ గారికి ఓటు వేయాలి.